కథాభిమానులందరికీ నమస్కారం అండి. మనము తెనాలి రామలింగ కథలు చెప్పుకుంటున్నాం కదా. మరి ఇది పార్ట్ 25 అండి. నవరసాలు అంటే ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడక ఒక చిన్న కథ. రాయలవారి కొలువులో ఎంతోమంది కవులున్నారు, అది మనకు తెలిసిందే కదా. కానీ ఆయన మనసులో మాత్రము రామలింగడికే ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకు కారణం ఏమిటంటే రామలింగడు వికట కవి. అందువల్ల అతను ఎక్కడున్నా కూడా నవ్వులు కురిపిస్తాడు. మాటలతో చేతలతో నవ్వులు జవ్వులు కురిపిస్తాడు. ఒక్కొక్కప్పుడు నిప్పులు కూడా పడగట్టిస్తాడు, సృష్టించగలడు మాటలతోటి. రామలింగడు అంటే కొంతమంది కవులకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి కవి చెప్పిన మాటని కూడా అతను విమర్శిస్తుంటాడు. అందుకు కొంతమంది కవులకైతే విపరీతమైన భయం రామలింగడు అంటేనే. అయినా రామలింగడు ఏనాడు కూడా తన పద్ధతులు మార్చుకోలేదు. ఎవరి ముందు కూడా తన ఓటమిని ఒప్పుకోలేదు, ఎవ్వరికీ తలవంచలేదు. ఒకనాడు రాయలవారి ఆస్థానంలో కొన్ని ప్రసంగాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో రాయలవారు కల్పించుకొని, సభాసదులారా, ఎంతో కాలం నుండి నా మనసులో ఒక కథ వినాలని ఉంది. చక్కని కథ విని కాలక్షేపం చేయాలని అనుకుంటున్నాను. ఎవరైనా నా కోరికను తీరుస్తారా అని అనుకున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? చక్కటి కథ చెప్పి దాని సారాంశాన్ని చెప్పి నన్ను ఉత్తేజపరిచేయాలి, నన్ను రజింపచేయాలి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను బంగారు వరహాలతో తులాభారం తూయించి వాళ్ళని సత్కరిస్తాను అని రాయలవారు చెప్పారు. వెంటనే అల్లసాని పద్దన్న కల్పించుకుని సభికులను ఉద్దేశించి, సభికులారా, రాయలవారు కోరుకున్నట్టుగానే అటువంటి కోరిక నా మనసులో కూడా ఎప్పటి నుంచో ఎన్నో రోజులు బట్టి నాకు ఉంది. నవరసాలు కలిపిన కథని ఎవరైనా చెబితే ఇంకా ఎంత బాగుంటుంది అన్నాడు. అప్పుడు తిరిగి రాయలవారిలా అంటున్నారు, అలసాని పెద్దన కోరిక ప్రకారము నవరసాలు కలిగిన కథని చెప్పిన వారికి 2 సార్లు తులాభారం తూయిస్తాను. ఈ పోటీలో పౌరవులు, రాజోద్యోగులు, కవులు ఎవరైనా పాల్గొవచ్చు. కానీ వాళ్ళెవరైనా సరే మన విజయనగర వాసులయ్యే ఉండాలి అన్నది మా నియమం అంటూ రాయలవారు చాలా గట్టిగా గంభీరంగా చెప్పారు. రాయలవారి మాటకి భువన విజయం మొత్తం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. మళ్ళీ కంగుమని రాయలవారి కంఠం వినిపించింది. ముందుగా ఆ అవకాశం సభికులది, తరువాత రాజోద్యోగులకి, ఆఖరిగా కవులకి, ముఖ్యంగా అందరికంటే చివరి అవకాశము రామలింగడదే అంటూ రామలింగడి వైపు చిలిపిగా అలా చూశారు. రామలింగడు తక్కువ తిన్నాడా? వినయంగా తలవంచి నమస్కరిస్తూ, ప్రభువులకు నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. తమరి ఉద్దేశం ప్రకారం కథ చెప్పే అవకాశాన్ని నా వరకు వస్తుందంటే అంతకంటే భాగ్యమా రాజా అంటూ చక్కగా నవ్వుకున్నాడు. వెంటనే రాయలవారు గతుక్కుమన్నారు. అంటే రాయలవారు ఎందుకన్నారంటే రామలింగడిని ఉడికిద్దామనేసి ఇద్దరికి ఆఖరి అవకాశం అన్నారు. కానీ ఆఖరిలో ఉన్నవాడికి దాకా అవకాశం పోయిందంటే ముందున్న వాళ్ళు ఎవరూ సరిగ్గా కథ చెప్పి ఉత్తేజాన్ని పెంచలేరు కదా, మరి బహుమతుల్ని పొందలేరు కదా అని అనుకున్నారు. ఆ విషయాన్ని అందరూ కూడా మర్చిపోయారు. దొరికితే వదులుతాడా మన రామలింగడు? ఎంతటి వారిపైనైనా ఒంటికాల మీద యుద్ధానికి సరిపోతాడు. ఆ సమయంలో ఏ రాజైనా బంటైనా ఎవరైనా అతనికి ఒకటే. ఇలాగా రాయలవారు ఆలోచిస్తూ ఉండగా రామలింగడు తిరిగి, ప్రభూ, నా మాటలు మిమ్మల్ని బాధిస్తే క్షమించండి. తమరు ఆజ్ఞాపిస్తే కథను చెప్పే అవకాశాన్ని మన వాళ్ళందరూ చివరి వరకు నాకు మిగిలిస్తే తప్పకుండా మీరు కోరినట్టుగానే నవరసాలు ఉన్న కథను చెప్పి మీ మనసుని రంజింపచేస్తాను, మీకు హామీ ఇస్తున్నాను అంటూ చెప్పి కూర్చున్నాడు. రామలింగడి మాటలకి అష్టదిగ్గజాల మిగతా కవులకి తలకొట్టేసినట్టయింది. చూడు,
ఈ రామలింగడికి ఎంత పొగరో! ఈ సభ మొత్తంలో మనతో పాటు 3000 మంది ఉన్నారా? ఇంతమందిలో ఏ ఒక్కరూ కూడా ప్రభువుని మనసుని రంజింప చేయలేరంటున్నాడు, కథ చెప్పలేరంటున్నారు రామలింగ కవి. ఇతని ఉద్దేశం ఏమిటి? ఎంత పాండిత్యం ఉన్నా ఇంత అహంకారం పనికిరాదు మన రామలింగ కవికి అని అనుకున్నారు. అనుకుని తొండం ముదిరి ఊసరవెల్లైనట్టు ఇంతకాలానికి రాయలవారు ఈ రామలింగడికి భుజాల మీద ఎక్కించుకున్నాడు కదా, అందుకే ఈరోజు ఏకంగా రాయలవారి మాటలనే తప్పుపట్టి పరువు తీశాడు అంటూ ఎప్పటినుంచో రామలింగడి మీద మనసులో దాచుకున్న కోపానంతా వెళ్ళగట్టుకేశాడు దూర్జటి కవి గారు. ఇంకొక అతను అంటున్నాడు, అవునవును, అయినా రామలింగడి ఆఖరి అవకాశం, అందరినీ వదిలేసిన కథను చెప్పే అవకాశాన్ని మనల్ని దాటి రామలింగడి దగ్గరికి పోనివ్వకుండా ఉంటే సరి, అదే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అవుతుంది అంటూ మెత్తగా నవ్వాడు నంది తిమ్మన్న గారు. కవులలో ఒకరొకరు గుసలు ఆడుకుంటూ ఉండగానే పోటీ మొదలైంది. అక్కడ పోటీ మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఒక గంటని మోగిస్తారు. సభకులందరూ కూడా ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు. కథ పోటీ ప్రారంభమైంది. ముందుగా అవకాశము సభకులదే కనుక ఒక ముసలివాడు వచ్చాడు. వచ్చి కథను చెప్పాడు. ఆ తర్వాత మరికొంతమంది రకరకాల కథలను చెప్పారు. కానీ ఎవ్వరూ కూడా రాయలు మెప్పించలేకపోయారు. తరువాత వంతు రాజోద్యోగులకు వచ్చింది. ఎవరు తోచిన విధంగా వాళ్ళు కథ చెప్పారు. అవన్నీ కూడా రాయలవారికి ఏమీ నచ్చలేదు. రాయలవారిని అటు ఇటు సభకులు కానీ ఇటు రాజోద్యోగులు కానీ వాళ్ళ కథలను మెప్పించకపోవడంతో ఇంకా చివరి వంతు ఎవరికి వచ్చిందంటే కవులకు వచ్చింది. రాయలవారు కవుల వంక చూస్తూ, కవివర్యులారా, ఇక వంతు మీదే, మీలో ఎవరో ఒకరు తులాభార సత్కారాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. నాకు ఆ అదృష్టాన్ని కలిగించండి అంటూ రామలింగడి వైపు ఒకసారి చూపు విసిరాడు. ముందుగా పెద్దన్న, తర్వాత తిమ్మన్న, తర్వాత మిగతా కవులందరూ తలకో కథ చెప్పారు. కానీ ఆ కథల్లో 1-2 రసాలు తప్పితే మిగతావి రసాలేమీ లేవు. రాయలు పెద విరిచేశాడు. ఆఖరి వంతు రామలింగడిది. అప్పాజీ రామలింగడి వంక చూస్తూ, రామలింగ, నువ్వు కోరుకున్నట్టే కథను మెప్పించే అవకాశం అందరినీ దాటుకుని నీ దగ్గరకు వచ్చింది. ఇక నీదే ఆఖరి వంతు, కథ ప్రారంభించు అంటూ ముసిముసిగా నవ్వాడు. వెంటనే రామలింగ కవి లేచి నిలబడి రాయలవారికి, అల్లసాని పెద్దనకి, మిగతా కవులకు, రాజోజ్యులకు, సభికులకి అందరికీ నమస్కరించి, మీరందరూ నన్ను క్షమించండి. వరహాల తులాభారం కోసం ఈ అవకాశం నా వరకు రావాలని నేను గోతికాడ నక్కలాగా కూర్చోలేదు. అయినా అవకాశం వచ్చింది కనుక తులాభార దృశ్యం మీ కన్నులకు ఇంపుగా కనిపించడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను అని తర్వాత మన రామలింగ కథ చెప్పడం ప్రారంభించాడు అంటూ సభకుల వైపు తిరుగుతూ కవుల వైపు ఓరగా చూశాడు. కవుల మొహం మాడిపోయింది. నిలువెత్తు బంగారు వరాహాలు రాసిని ఏదో ఒక మాయ చేసి రామలింగడు వాళ్ళ కళ్ళ ముందే తన్నుకుపోతాడన్న విషయము కవులందరికీ తెలిసి అందరూ మొహాలు మార్చేసుకున్నారు. సభకులు కథలను ప్రారంభిస్తున్నట్టు అందరూ కూడా చప్పట్లు చరిచారు. అందరూ కూడా రామలింగడు ఎలా చెప్తున్నాడా అని చూస్తున్నారు. కథ చెప్పడం మొదలుపెట్టాడు రామలింగడు. పూర్వం వీరుడు ధీరుడు సకల ఐశ్వర్యవంతుడైన ఒక రాజున్నాడు. అతనికి 9 మంది పట్టపు రాణులు. ఆ రాజుకి అన్నీ ఉన్నా సంతానం లేదు. 9 మంది రాణులతో ఒక్క రాణి కూడా ఒక్క బిడ్డను కూడా కనకపోవడంతో ఆ రాజుగారికి మనోవ్యాధి వచ్చేసింది. రాజపాద్యం చేయాలన్న కోరిక కూడా తగ్గిపోయింది. అసలు అతను ఏమీ చేయలేకపోతున్నాడు. ఏమిటి, బిడ్డలేని ఈ రాజ్యంలో నేను ఎలాగా ఈ రాజ్యభారాన్ని చేయాలి అని చెప్తూ బాధపడుతున్నాడు. అలాగా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు ఏమైందంటే త్రిలోక సంచారి అయిన నారద మహర్షి రాజును చూడడానికి వచ్చాడు. వచ్చి, రాజు, ఏమి రాజా, ఏమిటి నీ మనోవ్యాధి కారణమేమిటి అని అన్నీ అడిగి తెలుసుకున్నాడు.
రాజా, మీరు బాధపడవద్దు, చింతపడకండి. పూర్వము దశరథ మహారాజు కూడా సంతాన భాగ్యం కోసం పుత్రకామేష్యాగం చేశాడు కదా. చేసిన తర్వాత ఆయనకి సంతానం కలిగింది కదా. మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? నువ్వు పుత్రకామేష్యాగం చేయక్కర్లేదు. ఈ రాజ్యానికి తూర్పుగా ఉన్న జగన్మాత ఆలయానికి నీ భార్యలతో సహా వెళ్ళి కుంకుమార్చన చెయ్యండి. నీకు తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి అతని దారును నారద మహర్షి అలా వెళ్ళిపోయాడు. నారద మహర్షి మాటలతో రాజుకి చాలా ధైర్యం వచ్చింది. మన్నాడే ఆ భార్యలను తీసుకుని ఆయన జగన్మాత గుడికి వెళ్ళి పూజ చేశాడు. 10 నెలలు గడిచేసరికి 9 మంది రాణులకి 9 మంది కొడుకులు పుట్టారు. రాజుకి ఆనందానికి అంతులేదు. ఒక్క బిడ్డ పుట్టని ఆ సమయంలో పిల్లలందరూ ఇంతమంది పిల్లలు పుట్టేసరికి ప్రజలందరికీ పెద్ద పండగ చేసుకున్నాడు. ఊళ్ళో అందరినీ పిలిచారు. చక్కగా అందరికీ అన్ని రకాలుగా చేశారు. రాజకుమారులకి జాతక కర్మలు నిర్వర్తిస్తూ నామకరణం చేయడానికి మళ్ళీ నారద మహర్షి వచ్చాడు. రాజు రాణులు నారద మహర్షికి కాళ్ళకు నమస్కారం చేశారు. మహానుభావ, మీరు చెప్పిన మాట వల్లే మాకు సంతాన భాగ్యం కలిగింది కనుక మా పిల్లలకి మీరే పేరు పెట్టాలి, వాళ్ళని ఆశీర్వదించండి అంటూ ప్రార్థన చేశారు. నారదుడు వారి కోరిక మన్నించి ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డల దగ్గరికి వెళ్ళి మొదటి ఉయ్యాల బిడ్డను చూస్తూ, ఈ బిడ్డ పేరు శాంతం, రెండవ బిడ్డ పేరు రౌద్రం అన్నాడు. వెంటనే దూర్జటి లేచి, మూడవ బిడ్డ పేరేమిటి బీభత్సమా, నాలుగవ బిడ్డ పేరు హాస్యమా అంటూ పెట్టాడు నారద మహర్షి. అంతేనా రామలింగ కవి అంటూ అడ్డు తగిలాడు. రామలింగడు దూర్జటి మాటలకు చిరునవ్వు నవ్వుతూ, అరే సరిగ్గానే చెప్పారే, ఈ కథ మీకు తెలుసా అన్నమాట, ఇంకే మిగిలిన కథను మీరే పూజ చేయండి అన్నాడు. తులాభారము బహుమానం చెరిసంగం పంచుకుందామంటూ కూర్చుండిపోయాడు రామలింగడు. కంగు తిన్నాడు దూర్జటి. రామలింగడు నవరసాలను రాజుగారికి కొడుకుల పేర్లుగా నారద మహర్షి పెట్టాడని చెప్పడంతో అతన్ని దెబ్బతీద్దామని మిగతా రసాల పేరు చెప్పాడు. కానీ తాను వేసిన బాణం తిరిగి తనకే వచ్చి తగిలింది. రామలింగడు కథను ఎటూ మెలక తిప్పుతాడో తనకేం తెలుసు, తొందరపడి నోరు జారానే అంటూ నిండు సభలో తాను ఊరుకున్నాడు. ఇదేమిట్రా బాబు ఇలా జరిగిందని అనుకున్నాడు. మిగతా కవుల వంక చూశాడు. నీ కర్మ, రామలింగడి మాటలకు అడ్డు రావడమే. రోట్లో రోకటిపోటు సుఖంగా ఉండదో తెలియదా మీకు? నీకంటే పాండిత్యం ఉన్న మేమే నోరుమూసి కూర్చున్నాం అంటే తగుదమ్మా అంటూ నువ్వు అడ్డం పోతావా, అనుభవించు అన్నారు మిగతా కవులందరూ. దూర్జటి వెంటనే తరబడుతూ, అయ్యో అదేదో నాకు తెలిసిన కదా అనుకున్నాను, తర్వాత కథ నాకు జ్ఞాపకం లేదు, మిగతా కథను కూడా మీరే చెప్పండి అంటూ అలా మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. అప్పుడు రామలింగడు లేచి, మన దూర్జటి మహాశయుడు చెప్పింది నిజమే. నారద మహర్షి 5వ పిల్లవాడికి గంభీరము, 6వ పిల్లవాడికి శృంగారము, మిగతా వారికి ఆశ్చర్యము, భయానకం, విషాదం, ఆనందం అంటూ పేర్లు పెట్టారు. నారద మహర్షి యువరాజులకు పెట్టిన పేర్లన్నీ విచిత్రంగా అనపడంతో రాజు ఆశ్చర్యపడి, మహానుభావ, నా కుమారులకు తమరు పెట్టిన పేర్లన్నీ విచిత్రంగా ఉన్నాయేంటి? ఈ పేర్ల వరకు ఏమన్నా మర్మం ఉందా అంటూ వినయంగా అడిగాడు రాజు. నారద మహర్షి ఇలా చెప్తున్నాడు నవ్వి, రాజా, మీ పేర్ల వెనుక ఏ మర్మం లేదు. నా బుద్ధి నా నోటితో అలా పలికాను. అయినా నీ బిడ్డలకి నేను పెట్టిన పేర్లన్నీ ఈ లోకంలో నవరసాలుగా ప్రసిద్ధి పొందుతాయి అని దీవించి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి 9 మంది పుత్రులు నవరసాలుగా లోకప్రసిద్ధి పొందారు అంటూ చెప్పడం ముగించాడు తెనాలి రామలింగ కవి. రాయలవారు మౌనంగా ఉండిపోయాడు. రాజా, నేను చెప్పిన కథలో నవరసాలు ఉన్నాయా అంటూ అడిగాడు రామలింగడు. రామలింగుడు ఎత్తు రాయలకే పాటు కవులందరికీ కూడా అర్థమైంది. రామలింగడి కథలో ఏ రసం లేదన్నా రాజుగారి కొడుకుల పేరు చెప్తాడు. రాయలు మన అప్పాజీ వంక చూశాడు. అప్పాజీ వంక చూడగానే అతను భువన విజయంలో రామలింగడికి తులాభారం తూయించేశారు. మొత్తానికి అన్నట్టుగానే రామలింగడి కథను చెప్పి రాయలవారిని మెప్పించి తులాభారంలో తూగి బంగారు వరహాలను మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. చూసారా మరి మన రామలింగ కవి ఎంత తెలివైనవాడో. నవరసాలతో కూడిన కథను చెప్పి రాయలవారిని మెప్పించి తగిన బహుమతిని పొందాడు. అందువల్ల
రామలింగడు అంటే అందరికీ ఇష్టమే. రాయల వారికైతే మహాముఖ్యుడు అందరిలో కూడాను. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పి దాని విడమరిచేవాడు. ఎవరికీ లొంగేవాడు కాదు. అందరిలోని తనదే పైచేయిగా చేసుకుంటూ ఈ రామలింగకి అలా చేస్తూ వచ్చాడనమాట. చూసారా మరి ఎలా చేశాడో? కథ ఎంత బాగా చెప్పాడో చూడండి మరి రామలింగ కవి గారు. అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.